ఒక రెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, తప్పుకునే అవకాశం కనిపించట్లేదు, తప్పించడానికే పూర్తిగా కనిపిస్తోంది. ఏ ఎపిసోడ్ చూసుకున్నా, ఏ యాంగిల్లో చూసుకున్నా. సో ఇక వేటు వేయడానికి రంగం సిద్ధమైందా? ఈరోజు ఒక బిగ్ డేగా చూడొచ్చా మనం? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ వివాదంపైనే ఇప్పుడు సర్వత్రా ఏం నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు. ఎందుకంటే నిన్నటి వరకు ముఖ్యమంత్రి అందుబాటులో లేని కారణంగా క్రమశిక్షణ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లవారుజామున 6 గంటలకు ఈరోజు మార్నింగ్ హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతము మధ్యాహ్నం తర్వాత కీలక సమావేశం అటు ఏఐసిసి నేతలతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు అదేవిధంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరి క్రమశిక్షణ కమిటీ మల్లు రవి వీరందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొండా సురేఖ వివాదానికి సంబంధించిన అంశంపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులందరూ కూడా ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని కొండా సురేఖ బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి, ఆమంతటా ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకుంటుందా లేదా తొలగించాలా, ప్రభుత్వం తొలగించాలి అన్న సంకేతాలు కూడా ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత మరి ఏ రకంగా కొండా సురేఖపై వేటు వేస్తారు? ఎందుకంటే ఇప్పటికీ కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి, టీపీసీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది, రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మరొక లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే తనపై కావాలనే కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు, కొంతమంది ఎవరైతే గిట్టెన్ పెట్టిన వ్యక్తులందరూ కూడా తమని దుష్ప్రచారం చేస్తూ తమ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారంటూ కూడా దీనిపై ఖచ్చితంగా వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది పూర్తిగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న కొండా సురేఖ మరొక లెటర్ని కూడా ఇటీవల కాలంలో విడుదల చేసింది. అయితే ఎవరు కావాలని చేస్తున్నారు? కొండా సురేఖని ఎవరు టార్గెట్ చేశారు? ముఖ్యమంత్రి టార్గెట్ చేశారా, మంత్రులు టార్గెట్ చేశారా, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొండా సురేఖ ఆ తర్వాత ముఖ్యమంత్రి గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనను ముఖ్యమంత్రి చేయాలి, తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసింది. 2009 అక్టోబర్ 30 తేదీన త్యాగం చేసి బయటకు వచ్చిన కొండా సురేఖ ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గుటికే చేరింది, సొంత గుటికి. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొండా సురేఖ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఏదైతే ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా సునీల్? ఎందుకంటే ఇప్పటికే ఏకంగా మల్లికార్జున ఖర్గేను కూడా కలిస్తే అక్కడ కూడా పెద్దగా ఏం ఫలితం లేదన్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు కొంతమంది తనపైన కుట్ర చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ముఖ్యమంత్రి వర్గీయులుగా కొండా సురేఖ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగేటువంటి ఛాన్స్ ఉందా? అట్లాంటి ఎపిసోడ్ని ఏమైనా చూడొచ్చా? లేదంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీతో అటు మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడారు అన్నట్టుగా తెలుస్తోంది. సో డెసిషన్ ఫైనల్ అయిపోయింది, ఇక నిర్ణయం బయటికి చెప్పడమే డిలేగా కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ అంశంపై చర్చిస్తాము, ఖచ్చితంగా మాట్లాడిన తర్వాతనే తన నిర్ణయం చెప్తామని ఇప్పటికే కొండా సురేఖ అనేక సార్లు కూడా మాట్లాడింది. అయితే ఇష్యూ జరిగిన తర్వాత కొండా సురేఖని సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె ఒకటే చెప్తుంది, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడిన తర్వాత పూర్తి వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కొండా సురేఖ ఇటీవల కాలంలోనే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పటికే అటు అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే కొంతగా సరిగా రెస్పాండ్ ఇవ్వలేదు, కేసీ వేణుగోపాల్ రెస్పాండ్ ఇవ్వలేదు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ మరి ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం, తన క్యాబినెట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కొండా సురేఖ ఒక బీసీ మహిళా మంత్రిగా ఉంది. ఒకవేళ బీసీ పక్షపాతం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఒక బీసీ మహిళని మంత్రి పదవి నుంచి తొలగిస్తే రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయనేది కూడా, రాష్ట్రంలో ఏ విధంగా పరిణామాలు చేంజ్ అవుతాయి అనేది కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు మరి బీసీ మహిళా మంత్రిని తీసివేస్తే మరి బీసీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం. వైపు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మరోవైపు చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు, మరి ఈమె మీద చర్యలు తీసుకుంటే మరి మిగిలిన వారి మీద చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కదా. మరి ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నిర్ణయం
నిర్ణయం ప్రకటిస్తారనేది కూడా చూడాల్సిన సాయంత్రం ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే యూఎస్ఏ పర్యటనను రద్దు చేసింది కేంద్రం, కావాలనే కక్షపూరితంగా రద్దు చేసిందని దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతారని కూడా సీఎంఓ నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి చూడాలి ఈరోజు సాయంత్రం వరకు కూడా మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం ఏ రకంగా పరిష్కరిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయమైన పరిస్థితి మొత్తం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.